హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మాస్టర్ క్యామ్లో ఒక 2D డ్రాయింగ్ ప్రాక్టీస్ను స్టెప్ బై స్టెప్గా చేస్తున్నాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. అలా అయితేనే పూర్తిగా అర్థమవుతుంది. ఓకే, ఈ వీడియో మాస్టర్ క్యామ్ నేర్చుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మాస్టర్ క్యామ్లో 2D డ్రాయింగ్ కానీ 3D డ్రాయింగ్ కానీ ప్రోగ్రామింగ్ కానీ టూల్ పాత్ కానీ నేర్చుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఇప్పుడు డ్రాయింగ్ చేద్దాం. డ్రాయింగ్ చేసే ముందు ఒకసారి 2D డ్రాఫ్టింగ్ కూడా మెజర్మెంట్స్ని చెక్ చేసుకుందాం. ఓకేనా? చూశారుగా ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రాక్టీస్ చేయబోయే టాపిక్ 2D డ్రాయింగ్. ఇగో ఇది ఈ ఫిగర్ అనమాట. ఓకేనా? ఇక్కడ ర్యాకర్ అనేది ఉంది కదా, ఒక 2D డయాగ్రామ్ని ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? ముందుగా ఇక్కడ డైమెన్షన్స్ చెక్ చేసుకుందాం. ఈ సెంటర్ టు ఈ సెంటర్ 90, ఈ సెంటర్ టు ఈ సర్కిల్ సెంటర్ 45. ఓకేనా? తర్వాత ఈ ఐడి సర్కిల్ డయా 22 హోల్స్, అంటే ఇక్కడ ఒకటి ప్లస్ ఇక్కడ ఒకటి ఐడి సర్కిల్స్. తర్వాత ఓడి సర్కిల్ ఎంత, రేడియస్ 20, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఐడి 28, ఇక్కడ ఓడి సర్కిల్ డయా 38. ఓకే, ఇక్కడ రేడియస్ 9. తర్వాత ఇక్కడ ఈ సర్కిల్ టు ఈ సర్కిల్ రేడియస్ 98, ఇక్కడ రేడియస్ 26. చివరిగా ఈ సర్కిల్ టు ఈ సర్కిల్ టాంజెంట్ లైన్. ఓకేనా? ఇక ఎప్పుడైనా 2D డ్రాయింగ్ వేసేటప్పుడు ముందుగా మనం కంపల్సరీగా ఐడెంటిఫై చేయగలిసినది ఏమంటుంటే మెజర్మెంట్స్. ఈ యొక్క మెజర్మెంట్స్ని 2D డ్రాయింగ్ కానీ మనం ఐడెంటిఫై చేయలేకపోతే ఈ యొక్క డిజైనింగ్ కానీ ప్రోగ్రామింగ్ నేర్చుకునే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనం ముందుగా ఈ యొక్క 2D డ్రాయింగ్ని ఐడెంటిఫై చేయాలి. దీన్ని చాలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఓకేనా? చూశారుగా ఫ్రెండ్స్, మళ్ళీ ఇప్పుడు ఈ యొక్క 2D డయాగ్రామ్ని ప్రాక్టీస్ చేద్దాం. ముందుగా ఈ యొక్క సర్కిల్ తీసుకుందాం. ఐడి 28, ఓడి 38. తర్వాత అవుటర్ సర్కిల్ 80 డయా. ఓకేనా? ఇది ప్రాక్టీస్ చేస్తాం. వేర్ ఫ్రేమ్లోకి వెళ్ళి సర్కిల్ డయామీటర్ అయితే ఫస్ట్ 80. ఓకే, ప్లస్ నెక్స్ట్ ఏంటి, ఇది 80 అయిపోయింది. తర్వాత ఇది డయా 38, డయా 38, 38. ఓకే, నెక్స్ట్ ఇది నెక్స్ట్ 28. నెక్స్ట్ డయామీటర్ 28. ఓకే, తర్వాత నెక్స్ట్ ఫిట్ అంటే ఇప్పుడు ఈ స్క్రీన్ మొత్తంగా ఉంది కదా. స్క్రీన్ అంటే ఆటోమేటిక్గా సెంటర్ లేక ఇప్పుడు ఈ చివరిలో ఉన్నా సరే, ఈ చివర ఉన్నా సరే, ఈ చివర ఎక్కడి ఉన్నా సరే ఫిట్ నొక్కేసరికి ఆటోమేటిక్గా కరెక్ట్ మన కళ్ళకి ఆపోజిట్గా వచ్చి నిలబడుతుంది అనమాట. చూసారు గురించి ఇలా. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏమంటే ఈ 3 సర్కిల్ అయిపోయినాయి. నెక్స్ట్ ఈ సర్కిల్ టు ఇక్కడికి ఒక లైన్ గీసుకుందాం. తర్వాత ఈ సర్కిల్ సెంటర్ టు ఇక్కడికి 45 ఒక లెంత్లో లైన్ గీసుకుందాం. ఓకేనా? తర్వాత లైన్, తర్వాత ఆటో కార్నర్లోకి వెళ్ళి ఈ యొక్క సర్కిల్ నుంచి సేమ్ ఆటో కర్సర్లోకి వెళ్ళి కోఆర్డినేట్ ఇక్కడ ఒకటి. ఓకేనా? ఇలా గీసుకుని ప్లస్ సేమ్ యాజ్ మార్గా హార్జెంటల్గా, ఇప్పుడు హార్జెంటల్గా గీసుకున్నాం కదా, ఇప్పుడు వర్టికల్గా గీసుకున్నాం. ఆటో కర్సర్ కోఆర్డినేట్ ఇలా ఇంటూ నెక్స్ట్ మళ్ళీ ఆటో సర్కిల్ కోఆర్డినేట్ ఇక్కడ.
ఓకే. ఇప్పుడు రైట్ క్లిక్. ఇప్పుడు చూశారు కదా ఎంత మెజర్మెంట్స్ నుంచి ఇక్కడికి ఎంత 90. ఓకే. ప్లస్ ఈ సెంటర్ టు ఈ సెంటర్కి ఎంత 45. ఓకే. నెక్స్ట్ ఇక్కడ 90లో ఒక లైను, ఇక్కడ 45లో ఒక లైన్ తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ ఐడి సర్కిల్ 20, ఓడి రేడియస్ 20. ఓకేనా. సేమ్ ఇక్కడ సేమ్ రెండు ఒకటి ఇక్కడ వస్తాయి కాబట్టి సేమ్ అలాగే గీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఎంత సర్కిల్ ఒకటి డయా 20. ఓకే. ఇక్కడ లాక్ వేసుకుందాం. ఇక్కడ లాక్ వేసుకోవడం వల్ల ఏమవుతుంది, డిస్టెన్స్ కాకుండా అలాగే ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఒకటి, నెక్స్ట్ ఈ సర్కిల్ ఒకటి. ఓకేనా. నెక్స్ట్ ప్లస్ ఇప్పుడు డయా 20 అయిపోయింది కదా. నెక్స్ట్ ఇది రేడియస్ 20. ఓకే. ఇప్పుడు రేడియస్ 20 అయితే డయా 40 అవుతుంది. డయా 20 అయితే రేడియస్ 10 అవుతుంది. అలా అనమాట. ఇప్పుడు ఒక సర్కిల్. ఓకేనా. ఓకే. నెక్స్ట్ ఈ సర్కిల్ టు ఈ సర్కిల్ ఇక్కడ ఎంత రేడియస్ 98. నెక్స్ట్ ఈ సర్కిల్ టు ఈ సర్కిల్ 26. ముందుగా 98కు అప్లై చేద్దాం. ఫిల్లెట్ ఎంత 98. ఓకేనా. సర్కిల్ టు ఈ సర్కిల్ మధ్యలో కావాలి కదా మనకు. సో ఇలా మల్టిపుల్ ఫిల్లెట్ రేడియస్ వస్తాయి. మనకు కావాల్సినది సెలెక్షన్ చేసుకోవాలి. ఇలా సెలెక్షన్ చేసుకోవడం వల్ల ఇక్కడ సర్కిల్స్ అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అయినాయి కాబట్టి ఇలా కట్ కాకుండా మనకి పూర్తిగా రావాలంటే ఇక్కడ సెట్టింగ్స్లో ట్రిమ్ ఎంటిటీస్ అని సెలెక్ట్ అయి ఉంటుంది. దాన్ని ఆఫ్ చేయాలి. ఆఫ్ చేయడం వలన ఇక్కడికి వచ్చేస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఆఫ్ చేసి ఇప్పుడు ఇలాగే ఉంది కాబట్టి ప్లస్ చేయాలి. నెక్స్ట్ ఎంత మనకు నెక్స్ట్ ఎంత 26. ఓకే. నెక్స్ట్ 26. ఓకే. అప్పుడు ఈ సర్కిల్ టు ఈ సర్కిల్. ఓకే. సేమ్. ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ ఇవన్నీ అయిపోయాయి. నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇక్కడ కార్నర్ రేడియస్ ఎంత ఉంది 9. ఈ సర్కిల్ టు ఈ సర్కిల్, ఈ సర్కిల్ టు ఈ సర్కిల్. ఓకేనా. రేడియస్ 9. సేమ్ ఫిల్లెట్ 9. ఓకే. ఈ సర్కిల్ టు ఈ సర్కిల్. ఓకే. సేమ్ ఈ సర్కిల్ టు ఈ సర్కిల్. ఓకే. వచ్చేసినాయి కదా. ఓకే. ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చుకోవాలి. చూసారు కదా, సింపుల్గా వచ్చేసింది. ఇప్పుడు మనకు అవసరం లేనివన్నీ ట్రిమ్ చేసేసుకుందాం. ఓకే. ముందుగా ఈ యొక్క లైన్లు గీసుకున్నాం కదా, సర్కిల్ లైన్స్, సేఫ్టీ లైన్స్, వాటిని డిలీట్ చేసుకుందాం. ఓకే. ఇప్పుడు అవసరం లేనివన్నీ మనం ట్రిమ్ చేసేసుకుందాం. డివైడ్. మనం ఇట్లా క్లిక్ చేసినా ఓకే, లేదు మనకి క్లిక్ అవసరం లేకుండా ఇలా కర్సర్ని నొక్కి పట్టుకొని ఇలా డ్రా చేసినా కూడా ట్రిమ్ అయిపోతుంది అనమాట. చూశారు కదా ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ ఇది కూడా ఓకే. చూశారు కదా ఫ్రెండ్స్. మళ్ళీ అలాగే వచ్చింది. ఇదేం మనకి ఈరోజు డివైడ్. నెక్స్ట్ ఓకే. ఇప్పుడు ఇది డిలీట్ చేసేసుకుందాం. చూశారు కదా ఫ్రెండ్స్. మళ్ళీ ఇప్పుడు కరెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. సర్కిల్. ఓకే. చూశారు కదా ఫ్రెండ్స్. మళ్ళీ మనకి ఇది చిన్నగా ఉంది కదా. సో మనకి బ్లైండ్గా బాగా థిక్నెస్గా కనపడాలనుకుంటే
ఈ యొక్క లైన్ థిక్నెస్ కూడా మార్చుకోవచ్చు. కంట్రోల్ ఏ ప్లస్ చేసి ఇక్కడ లైన్ విడ్త్ ఉంది కదా, ఇక్కడ కర్సర్ లేకెళ్తే మనకు ఒక లైన్ థిక్నెస్ కూడా కనబడుతుంది అనమాట. సో దానివల్ల మనకి ఎక్కువ థిక్నెస్గా కనబడి ఒక ఫిగర్ మంచిగా కనబడుతుంది అనమాట. ఓకేనా, ఇలా. సో మనం దీన్ని కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడికి వెళ్ళి వేర్ ఫ్రేమ్లోకి వెళ్ళి మనకు కావాల్సిన కలర్లో సెలెక్షన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సరే కదా. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్గా దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది కరెక్ట్గా వచ్చిందో లేదో మనకి ఎలా తెలుస్తుందో కదంటే ఈ యొక్క డ్రాఫ్టింగ్లోకి వెళ్ళి మెజర్మెంట్స్ చెక్ చేసుకుందాం. ఓకేనా, స్మార్ట్ డైమెన్షన్స్, ఈ సర్కిల్ టు ఈ సర్కిల్ 90. ఓకే, నెక్స్ట్ ఇది రేడియస్ 95. రేడియస్ 26. ఓకే, రేడియస్ 20. ఇది సేమ్ రేడియస్ 20. ఇది ఐడి 20. సారీ, నెక్స్ట్ ఈ సర్కిల్ కదా. ఓకే, నెక్స్ట్ ఈ యొక్క సర్కిల్ 40. రేడియస్ 9. ఓకే, అక్కడ ఇక్కడ సేమ్ అనమాట, రేడియస్ 9. తర్వాత సేమ్ యాక్టివ్గా రేడియస్. ఓకే, నెక్స్ట్ $38. ఓకే, ఇక్కడ 28. నెక్స్ట్ ఇంకేమైనా మర్చిపోయామా? ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, మళ్ళీ అన్నీ కరెక్ట్గా వచ్చినాయో లేదో కదా ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడికి సెట్ ఇక్కడ ఉంటుంది కదా, సారీ, స్మాల్ డైమెన్షన్స్. ఇక్కడ నుంచి ఈ సెంటర్ టు ఈ సెంటర్. ఓకే, ఈ సెంటర్ టు ఈ సెంటర్ 90, ఈ సెంటర్ టు ఈ సెంటర్ 45. ఓకేనా, నెక్స్ట్ ఈ సర్కిల్ టు ఈ సర్కిల్ 90. ఓకే, కరెక్ట్. ఈ సర్కిల్ సెంటర్ టు ఈ సర్కిల్ సెంటర్ 45. ఓకే, కింద ఐడి 20, ఐడి సర్కిల్ 20, ఓడి సర్కిల్ R20. ఓకే, ఐడి సర్కిల్ డయా 20. ఓకే, రేడియస్ 20. ఓకే, సేమ్ ఇలా రెండు వచ్చేసాయి కదా, ఇక్కడ రెండు ఇక్కడ రెండు అనమాట. ఇక్కడ డయా 22 అంటే ఇదొక సర్కిల్, ఇదొక సర్కిల్. సేమ్ రేడియస్ 20 అంటే ఇదొకటి ఇదొకటి. ఓకేనా, చూశారు కదా. ఇప్పుడు మనం ఇందాకొకటి మర్చిపోయాం కదా, ఇప్పుడు ఈ సర్కిల్ టు ఈ సర్కిల్ లైన్ గీసుకోవాలి కదా, అది కూడా గీద్దాం. ఇప్పుడు పేజ్లోకి వెళ్ళి లైన్ సెలెక్ట్ చేసి ఈ సెలెక్ట్. ఓకే, ఇప్పుడు సేమ్ యాక్టివ్ ఇది కూడా థిక్నెస్ పెంచుకుందాం. ఓకే, సేమ్ కలర్ కూడా చేంజ్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, చూశారు కదా మరి ఎలా సింపుల్గా స్టెప్ బై స్టెప్గా చేశాను. మీరు కూడా ఇలాగే స్టెప్ బై స్టెప్గా ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్ చేసి చూసి నేర్చుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ చూశారు కదా ఈరోజు ఈ యొక్క వీడియోని. మళ్ళీ ఇందులో ఈ యొక్క వీడియోలో ఏమైనా డౌట్లు ఉంటే, ఏమైనా అర్థం కాని ఏమైనా ఉంటే వాటిని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను వాటికి కంపల్సరీగా రిప్లై ఇస్తాను. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలనుకుంటే
సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ ద వాచ్.